చంద్రశేఖర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రాజేశ్వరరావుపేట గ్రామంలో 1957లో జన్మించాను. మా కాలంలో అంటే అప్పుడు 1957 నేను చిన్నతనంలో ఊళ్ళో ఈ ఆధ్యాత్మిక హరికథలు, ఈ బుర్రకథలు, తర్వాత ఇట్లాంటి చిన్నప్పటి నుంచి వింటుండేవాడిని. మళ్ళీ మా ఇంట్లో ఒక లైబ్రరీ ఉండే. ఆ ఊళ్ళో మా తాతగారు ఊరికి కర్ణం అంటే పెద్ద పోలీస్ పట్టలు అంటారు. ఇట్లా మా ఇంట్లో ఊరికి సంబంధించిన మొత్తం మా ఇంట్లోనే ఉండేది. అలాగే లైబ్రరీ కూడా ఉండేది. లైబ్రరీలో శ్రీకృష్ణుని బాల్య పుస్తకాలు, గౌతమ బుద్ధుని బాల్య పుస్తకాలు అవన్నీ చదువుతుండేవాడిని. అప్పటి నుంచే నాకు ఆధ్యాత్మిక అంటే ఇంట్రెస్ట్ పోయింది. భక్తి పాటలు పాడడం ఎక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఈ ఎన్టీ రామారావు సినిమాలు, శ్రీకృష్ణావతారం, పాండవ వనవాసం ఇట్లాంటి అన్ని సినిమాలు చూసి భక్తి మార్గంలోనే నా బాల్యం గడిచింది. కృష్ణుడు అన్న చాలా ఇష్టం. కృష్ణుడు అంటే గౌతమ బుద్ధుడు అన్న అప్పటి నుంచే ఇష్టం. గౌతమ బుద్ధుడి పుస్తకాలు చదువుతూ మొత్తం కథ అంతా అర్థమయ్యేది. కాకపోతే ఆ పుస్తకంలో చివరిన 6 సంవత్సరాలు ఆయన ధ్యానం చేసిన తర్వాత, తపస్సు అయిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగిందని చెప్తారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు జ్ఞానోదయం అంటే ఏంటిది అని ఒక క్వశ్చన్ అప్పటి తెలియలేదన్న. అలా చిన్నతనం నుంచి ఆధ్యాత్మికలో ఉన్నాను. తర్వాత కాలేజీకి అని నేను ఆర్మూర్కి వెళ్ళాను, నిజామాబాద్ జిల్లాలో. అక్కడ మాకు ఫ్రెండ్ ఉండేవాడు కిషన్ రావు అని. ఆయన కొంచెం కమ్యూనిజం మెంటాలిటీ, తర్వాత నాస్తిక భావాలు, ఆ రకంగానే ఆర్గ్యుమెంట్ స్టడీ తర్కం జరిగేదన్న. ఆయన భావాలు, ఆయన హేతుబద్ధత చూసి అసలు దేవుడు అనేవాడు లేడు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, చూపించు దేవుణ్ణి అని ఒక బలంగా ఒక ఇది థాట్ నాకు రిలీజ్ చేసింది. అప్పుడు దేవుడిని నమ్మడం మానేసాను. ప్రతిదానికి హేతుబద్ధత ఉండాలి అని. అప్పట్లో డాక్టర్ కోవూర్ అని శ్రీలంకలో ఉంటుండే, నాస్తికవాదానికి ఆయన అధ్యక్షుడు ఉండే, ఇంటర్నేషనల్ నాస్తిక సంఘానికి అనుకుంటా. ఆయన బుక్స్, ఆర్టికల్స్ చదువుతుండేవాడిని. ప్రతిదానికి హేతుబద్ధత అవసరము, అది లేకుంటే మనం అదే దృష్టితో చూడాలని లేనప్పుడు నమ్మాల్సిన అవసరం లేదన్నది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు ఒక ఆయన గురువు వచ్చిండు. గురువు అంటే మా తాతగారి ఫ్రెండ్, పెద్ద ఆయన. ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మాటల్లో ఉదయం ప్రార్థన చెయ్యను, అసలు దేవుడు లేకుంటే ప్రార్థన ఎందుకని, ఎవరన్నా ఉన్నాయన నీకు దేవుడు లేడు ఉంటే చూపించండి. పిచ్చోడా, దేవుడు లేడు అనుకుంటే నువ్వు రోజు ఒక గంట సేపు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోలేకపోతే ప్రార్థన జపం చేసుకో, భగవంతుని గురించి ప్రార్థించు. దేవుడు ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుడు లేకపోయినాను 10 నిమిషాలు వ్యర్థమైపోతుంది, అంతే కదా. అవును, నిజంగా అనిపించింది. మళ్ళీ ఈ లైన్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాను. 1993లో నాకు విపరీతమైన జలుబు ఉంది, సైనసైటిస్ ప్రాబ్లం వచ్చి. డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు, సర్జరీ చేయడానికి అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండా. అదే మూమెంట్లో ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా క్లాసెస్ నడుస్తున్నాయి, మీకు అలోపతితో తగ్గిపోదు, తప్పకుండా అక్కడికి వెళ్తే రిలీఫ్ అవుతుందని. నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోయినాను. అక్కడ 21 days క్లాసెస్, 7 days ప్రాణాయామం, యోగాసనం వేసిన తర్వాత 8 రోజులు ధ్యానంలో కూర్చోబెట్టినారు. జస్ట్ 15 minutes కూర్చోబెట్టేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. 1993లో నేను ఫస్ట్ ఎస్ఎస్వై క్లాసెస్ అటెండ్ అయినాను. 7th day తర్వాత మొదటి పరిచయం అది ధ్యానం అనేది నేర్పించారు. దాంట్లో మీకు తెలుసు అనుకుంటా ఎస్ఎస్వై గురించి. ఒక చిన్న మంత్రం ఇచ్చి దీన్ని ఆధారం చేసుకొని మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇక్కడ ఫస్ట్ డేనే వీ గట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మంచి డీప్లోకి వెళ్ళిపోయినాము. అప్పటి వరకు అనుకునేది అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం నాకు కుదురుతుందా లేదా, ఆ అనుభవం ఫీల్ అవుతాను లేదని. కానీ ఫస్ట్ సెషన్లోనే బ్రహ్మాండంగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒక 6 months తర్వాత ఏఎంసీ అని అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్, అది 3 days అడవిలోకి వెళ్ళి ఒక ఋషిలాగా నేచర్తో ఉండిపోయి ధ్యానాన్ని అక్కడే 45 minutes ధ్యానంలో కూర్చోబెట్టారు. అట్లా 3 days కూర్చోబెట్టి టైం పెంచుకున్నాం, 45 days చేయడం మొదలుపెట్టినాము. ఆ తర్వాత మళ్ళీ బిఎస్టీ అని ఒకసారి ఇక్కడ అక్కలకోటలో జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ 3 days ప్రోగ్రామ్ చేసినాను. ధ్యాన మార్గంలోకి వచ్చేసి కంటిన్యూ డైలీ 45 days
అట్లా చేస్తూ 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 వచ్చిన తర్వాత 2002లో పత్రి సార్ ఫస్ట్ టైం షోలాపూర్ వచ్చినారు. రాజమౌళి గారని వరంగల్ రాజమౌళి గారని పత్రి సార్ని తీసుకొచ్చినారు. అది మొదటిసారి పత్రి సార్ దర్శనము ఫస్ట్ క్లాస్లోనే సార్తో పాటు క్లాస్ అంతా అరేంజ్ చేసింది నేనే. ఆయనకు షోలాపూర్లో ఎవరెక్కడ తెలియరు కాబట్టి రెడ్డి గారు నాకు సాయం చేయండి అంటే నేను క్లబ్లో హాల్ బుక్ చేసి క్లాస్ కండక్ట్ చేసినాము. ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టరు మంచి షోలాపూర్లో టాప్ పీపుల్ అందరిని ఇన్వైట్ చేసినాము. చాలా బ్రహ్మాండంగా గడిచింది క్లాస్. ఆ రోజు మా ఇంట్లోనే సార్ ఉండడం, నేను 2002లో సార్తో పాటు నాకు సాన్నిధ్యం పెరిగింది. సార్లో ఒక గురువు, ఫ్రెండ్, ఫిలాసఫరు, ప్రతిదో ఆయన సింప్లిసిటీ ఇది చాలా నచ్చినాయి అన్నట్టు. ఆ తర్వాత కంటిన్యూ అరేంజ్ చేస్తూ ఒకసారి మళ్ళీ పోయేటప్పుడు సార్ వచ్చినారు. షోలాపూర్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, రెడ్డి నేను శ్రీలంక వెళ్తున్నా, నువ్వు రావాలి నాతో పాటు అన్నారు. అంటే నేను అన్నాను, సార్ నేను రాను సార్, నాకు బాధ్యతలు ఉన్నాయి. ఏం బాధ్యతలు ఉన్నాయో, మా అమ్మాయికి పెళ్ళి చేయాలి. అసలు పెళ్ళి చేయాలంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పటివరకు 12-13 మంది అబ్బాయిని చూస్తున్నాము. అమ్మాయి ఎవరిని కూడా ఇష్టపడట్లేదు, ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తున్నారు. అసలు రీజన్స్ వల్ల ఏమి, అబ్బాయిలు అందరూ గోల్డ్ మెడలిస్టు, యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు, డాక్టర్, ఇంజనీర్స్, మంచి అబ్బాయిలే వస్తారు. కానీ అమ్మాయి ఎందుకు రిఫ్యూజ్ చేస్తుందో తెలియట్లేదు. హైదరాబాద్ తాడ్బండ్లో ఒక పూజారికి పెడితే ఆయన శ్రీశైలం వెళ్ళి అక్కడ ఇది పూజ చేయించాలా, దానికి ఇంత ఖర్చు అవుతుంది, అయితేనే పెళ్ళి కుదురుతుంది, కొన్ని శనిగ్రహాలు ఉన్నాయి, లేదంటే మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు కాదని. ఆ విధవకి ఏం తెలుసు మీరు చెప్పండి సార్ ఎప్పుడు అవుతుందని. ఫిబ్రవరిలో చివరి వారం వరకు అయిపోతుందన్న. అప్పట్లో కొట్టేసాను. ఇదే జరుగుతుంది సార్, నేను లైఫ్ అంతా మీతో పాటే ఉంటాను, ప్రతి సంవత్సరం మీతో పాటు 15-20 రోజులు స్పెండ్ చేస్తూ ఉంటాను సార్ అని చెప్పినాను. పో అని సార్ వెళ్ళిపోయినారు. అదేవిధంగా ఆయన చెప్పిన ప్రకారమే ఆయన పోగానే ఒక 15 days లోపల ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయికి చెప్పినాను, ప్రతిసారి నువ్వు చూడడము, రిఫ్యూజ్ చేయడము, మళ్ళీ మేము షోలాపూర్ నుంచి హైదరాబాద్, అమ్మాయి జాబ్ చేస్తుంది అక్కడ. నేను రాలేను, మీరు చూసుకోండి, నువ్వు ఓకే అంటే వస్తాను, అదర్వైజ్ ఆల్సో నీకు ఎవరైనా ఉంటే నీ మనసులో ఎవరు చెప్పమ్మా, ఎవరైనా పర్లేదు చెప్పాను. అట్లా నా మనసులో ఎవరు లేరు, కానీ నాకు ఎవరు నచ్చట్లేదు, అసలు ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ టు అంటారు. తర్వాత అబ్బాయి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఓకే అని సార్ చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 19th మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి ఢిల్లీ చేసినాను. మళ్ళీ సార్కి ఇన్వైట్ చేసిన, సార్ వచ్చి పెళ్ళిలో ఉండి యాక్సిడెంట్ వేసి ఆశీర్వదించిపోయినాను. ఇది గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇంటూ మీ పిరమిడ్ 2006లో స్టార్ట్ చేసినాను నేను. సార్ వచ్చి నుంచి పిరమిడ్ ధ్యానమే మొదలుపెట్టినాం. సార్ చెప్పిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు 40 days కంపల్సరీ చెయ్యండి, మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పారు. ఆ థర్డ్ ఐ ఏంటనేది తెలియదు అప్పుడు. ఆ థర్డ్ ఐ ఓపెన్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. 40 days చేస్తూ ఉంటే ఒక 20-25 days తర్వాతనే ఆటోమేటిక్గా నా థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. నేను నా ఎదురుగా నా బాడీగా, ఫిజికల్ బాడీ కనిపిస్తుంది, నా బాడీ నుంచి నేను బయటకు వచ్చినాను, బాడీ కనిపిస్తూ ఉంటుంది. ధ్యానంలోనే ఈ అనుభవం వచ్చింది. తర్వాత అప్పుడే వారం రోజుల తర్వాత సార్ వచ్చినారు, నాలో చేంజెస్ చూసి అద్భుతమయ్యా అని చెప్పినారు. మళ్ళీ అదే సంవత్సరంలో నేను మానస్ సరోవర్కి వెళ్ళాను. మానస్ సరోవర్కి వెళ్ళి కాట్మాండ్లో దిగి నుంచి అన్ని థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. అక్కడ అన్నీ చాలా. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ అన్నారు, నీ లోపల ఒక స్పిరిచువల్ సోల్ వాకింగ్ చేసింది మానసలో, ఇప్పటి నుంచి స్పిరిచువల్ లైన్లోనే డెవలప్ అవుతూ ఉంటాం, యూ విల్ మేక్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ స్పిరిచువల్ లైన్. అప్పటి నుంచి నేను స్పిరిచువల్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం, సెంటర్ స్టార్ట్ చేసి నడిపించడం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సోలాపూర్లో చాలామందికి, 100 మంది కాలేజీలో, స్కూళ్ళలో, జైళ్ళలో చాలా ఓపెన్ సెషన్, ఒకసారి జ్ఞాన మహాచక్రం ఆర్గనైజ్ చేసినాం. ఒక 3,000 మంది 3 రోజులు కంటిన్యూస్ వచ్చినారు. హాల్లో పెడితే 800 మంది వచ్చినారు. ఇప్పుడు 3 days కంటిన్యూగా లైవ్ టెలికాస్ట్ చేసినాం సార్ ప్రోగ్రామ్ని, 3 hours లోకల్ టీవీలో సార్ ప్రోగ్రామ్. దాంట్లో హాల్లో జరుగుతుంది, రవీంద్ర భారతి లాగా షోలాపూర్లో స్మృతి మందిరం ఉంది, ఒక 1100 కెపాసిటీ, హాల్ ఫుల్ అయిపోయి బయట జనాలు, లైవ్ టెలికాస్ట్ 3 hours సార్ ప్రోగ్రామ్ అంతా. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది నాకు, షోలాపూర్ అంటే షోలాపూర్ పిరమిడ్ మాస్టర్ అంటే చంద్రశేఖర్ రెడ్డి. ధ్యానం కంటే ముందు నాకు కొంచెం కోపము, బీపీ, గట్టిగా మాట్లాడడం, ఇట్లాంటి అలవాట్లు ఉండేవి. చిరుబురు అనడం,
ఇవన్నీ తర్వాత నేను అబ్జర్వ్ చేసుకోవడం, గమనించడం, అవేర్‌నెస్ వచ్చింది. నేను చాలా ప్రమాండ చేంజెస్ వచ్చినాయి. తర్వాత నేను క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేసినా చిన్నవి. అయితే నేను బిజినెస్‌లో ఉన్నాను కాబట్టి నాకు కుదరదు ఆల్ టైమ్స్. కాబట్టి ఈ మాస్టర్‌ని ప్రిపేర్ చేయడం, మాస్టర్స్‌ని డిఫరెంట్ ప్లేసుల నుంచి ఇన్వైట్ చేయడం. చాలామంది వచ్చారు. ఇప్పుడు మొన్ననే రచన గుప్తా గారు ఢిల్లీ నుంచి వచ్చినారు. హిమాంజీ మేడం, హైదరాబాద్ నుంచి చాలామంది మన మారం సారు, ప్రేమ్‌దాస్ సారు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా అరేంజ్‌మెంట్స్ అన్నీ నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఒకటే అండి కాన్ఫిడెంట్ అన్నట్టు నేను ఏదన్నా చేయగలుగుతాను. ఇంకోటి నేను ధ్యానం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటాను. ఇవ్వడంలో ఉన్న తృప్తి అది బిజినెస్ సంపాదించడంలో లేదన్నది. ఇక్కడ ఇవ్వడంలో ఉన్నంత తృప్తి నేను నాకు కావాల్సినంత సంపాదించుకున్నప్పుడు తృప్తి ఉండదు. ఇంకా సంపాదించినప్పుడు ఎట్లా ఇస్తూ ఉంటామో, ఎంత ఖర్చు పెడతా ఉన్నామో, అప్పుడు రూ. 10 సంపాదించాలనుకోండి, ఒక రూ. 5 ఖర్చు పెట్టిన తృప్తి ఉంటుంది. ఆ తృప్తి అనేది ఇక్కడ దొరికింది. ఆ సంతోషం వేరే ఉంటుంది. ఎవరిని అడిగిన 5,000 అడిగిన అంటే నేను పెద్ద డబ్బులు ఉన్నాను కాదు. నాకు రూ. 100 రూ. 50 రూ. 20 ఖర్చు పెట్టడానికి ఐఎమ్ రెడీ ఫర్ ది స్పిరిచువల్ మూమెంట్. జరుగుతూ ఉంది. నా దగ్గర ఎప్పుడు కానీ అసలు బ్యాలెన్స్ అంటూ ఉండదు. నాకు వచ్చిందంటే దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు మన లైఫ్లో ఇబ్బందులు లేవు, బ్యాలెన్సులు లేవు. నేను ఎట్లా అంటే ఉన్నంతలో తృప్తిగా సాటిస్ఫైగా జరుపుకుంటూ ఉంటాను. నేను ఎస్ఎస్వైలో ఉన్నప్పుడు గురువుగారిని దూరం నుంచి చూపించడము, ఆయనకు దండం పెట్టడం మరీ చేతులు మొక్కడం కాదు, మంచి తల వంచేసి దండాలు పెట్టడం అదొకటి అక్కడి సాంప్రదాయం. ప్రతిసారి దగ్గరకు వచ్చిన తర్వాత ఓసారి నాకు రోడ్డు మీదనే సార్ దించేసి నువ్వు వెళ్ళిపోయి ఆయన అన్నారు. దిగిన తర్వాత నా కారులో వచ్చారు. దిగేసిన తర్వాత నేను సార్ కాళ్ళకు దండం పెట్టలు వేసుకొని గుండె కత్తుకున్నారు. ఎంత పవర్ నా శరీరంలో ఎనర్జీ ఇచ్చిపోయిందంటే ఇక నువ్వు వెళ్ళిపోవాలి. అది ఒక 1-2 అవర్స్ నా శరీరంలో అంత వైబ్రేషన్స్ అన్నట్టు హగ్ చేసుకుంటాను. అంత ఎనర్జీస్ నాకు ఇచ్చినదంత ఒక ఆనందం పట్టలేని అంత ఆనందం, ఆ ఎనర్జీస్. అది నేను ప్రతిసారి కలిసిన తర్వాత నేను ఎవరిని కలబోతే నాతో అడమెంట్గా మాట్లాడేవాళ్ళు, అరే ఈయన సార్తో కలిసి వచ్చారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడలేము మనం ఉంటున్నాను. ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చినాడు, ఆయనతో మాట్లాడలేము, తట్టుకోలేము ఉంటున్నాను. మా ఫ్యామిలీలో అందరు అగెనిస్ట్ అండి. నా పిల్లలు, భార్య, బంధువులు అందరూ. మా రెడ్డి కులం అంటే అడ్డీ లేనిదే అసలు నడదు, జీవనం నడదు అన్నట్టు. ప్రతి పార్టీ అయింది, ఇంట్లో ఫంక్షన్ అయిందంటే ఈ తినడాలు, తాగడాలు, ఇది సచ్చిందన్న పోటీనన్నా కామన్ అన్నట్టు. అట్లాంటి వాటి మధ్యలో నేను వాళ్ళను అపోజ్ చేస్తూ నేను స్పిరిచువల్గా ఎదగడానికి నాకు ఒక సంకల్పం, శక్తి, ధ్యానం వేసింది. నేను ఒకసారి నాకు ఈ పిరమిడ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రతిసారి వస్తే ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉంటారు ధ్యానం చేయండి, మనం కూడా చెప్తూ ఉంటాం. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ప్రతి అనారోగ్యం మనం పోగొట్టుకోగలుగుతాం. అయితే ఈ సెంటర్ పెట్టినాను, 100 మంది ధ్యానాలు చేస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, క్లాసెస్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అటువంటి సమయంలో అనారోగ్యానికి, తీవ్రమైన అనారోగ్యానికి గురైన స్పాండిటిస్, దాంట్లోనే బోన్ ట్యూమర్ అయింది. అది బోన్ టీబీకి దారి తీసింది. హైదరాబాద్ నేను ఒక 1.5 మంత్ వరకు డాక్టర్కి చూపించుకోలేదు. ఎందుకంటే స్ట్రాంగ్లీ బిలీవ్ పిరమిడ్ ఎనర్జీ కానీ ధ్యానంతో నేను తగ్గించుకుంటాను. ఎంత తీవ్ర స్థాయికి వచ్చిందంటే ఇక నేను భరించలేని స్థాయికి వచ్చినప్పుడు పూనాకి వెళ్ళాను. పూనాలో ఒక డాక్టర్ ఉన్నాడు, స్పోర్ట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు, ట్యాబ్లెట్స్ ఇవ్వడు, ఓన్లీ ఎక్సర్సైజ్ చెప్తాను. అక్కడికి వెళ్తా ఉంటే సార్ ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. ఏం అడగలేదు, ఎక్కడికి వెళ్తున్నాను సార్ అన్నది, మేము పూనాకి వెళ్తున్నాను. డాక్టర్, బుద్ధి లేదా నువ్వు, అసలు పిరమిడ్ మాస్టర్ ఎట్లా అయినా అయ్యాను సార్. అక్కడ మందులు ఇవ్వడు సార్, ఇది ఇస్తాడు, నీకు అసలు ఎంత భరించలేని నొప్పి అంటే భరించగలిగే నొప్పే వస్తుంది, భరించలేని నొప్పి రాదన్నాడు. భరించాలి, అది మాస్టర్ యొక్క లక్షణం. నేను వచ్చేసి మళ్ళీ నేను లెవెల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు మా వాళ్ళు బలవంతంగా హైదరాబాద్ పట్టించినారు హాస్పిటల్లో. అక్కడికి వెళ్తే ఎంఆర్ఐ చేస్తే ఇంకొన్ని రోజులైతే నేను వెళ్ళిపోయేవాడు అని చెప్పారు. ఆ బోన్ ట్యూమరు అది క్యాన్సర్లకు దారితీస్తుంది, 95% అవే కేసులు ఉంటాయి, నువ్వు లక్కీ ఫెల్లో బాగన్నారు. ఇక నన్ను చూడడానికి కిషన్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్స్, మెదక్ వాళ్ళు మారం సారు, పత్రి సార్ కూడా రావడానికి ప్రయత్నిస్తూ మా మేడం ఎవరిని రానివ్వలేదు. పిరమిడ్ మాస్టర్స్ పత్రి సారు ఫోన్ చేసినారు, నేను సార్ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీరు రండి సార్, నువ్వు రావయ్యానని. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, 6 months బెడ్ మీద ఉన్నాను, మీరు రావాలి అన్నారు. సరే నేను ఢిల్లీలో ఉన్నాను, వస్తాను అన్నారు. మేడిపట్నం ఆఫీస్ నుంచి బయలుదేరి అమీర్పేట వచ్చాక సాయి కుమార్ ఫోన్ చేసినారు, సార్ వస్తున్నారు, నేను కలవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చినారు.
ఇదే మా అల్లుడికి చెప్పినాను, సార్ వస్తున్నారు, గురూజీ వస్తున్నారు, ఇంట్లో పాలు బిస్కెట్లు పల్లె ఉన్నాయి చూసుకోండి. సరే మామయ్య, అత్తమ్మకి చెప్పాము. లేదండి, మా మేడంకి చెప్తే ఎవరు రావడానికి వీల్లేదు, మీ గురువులు పిరమిడ్ మాస్టర్లు ఎవరు అక్కర్లేదు, తాళం వేసుకొని వెళ్తాను ఇప్పుడు నేను. మళ్ళీ 10 మినిట్స్లో ఒకటి సార్ కాల్ వచ్చింది. సాయి కుమార్ ఫోన్ చేసి, సార్ సడన్గా అది మేడిపట్నం అక్కడికి వెళ్తున్నారు దిల్సుఖ్ నగర్ ఆఫీస్కి, ఇప్పుడు రారంటున్నారు. ఎందుకయ్యా నువ్వు మధ్య వరకు వచ్చినది అన్నారు కదా అన్నారు. అంటే ఆయన ఉన్నాడు, ఏమో తెలియదు మరి, సడన్గా పనిలో వెళ్ళిపోతాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్పమన్నారు. మీకు కావాలంటే ఆయన డ్రైవర్ ఉన్నాడు, వెంకట్కి ఫోన్ చేసి సార్ మాట్లాడతాడు. వెంకట్కి ఫోన్ చేస్తే సార్ తీసుకొని, ఏమయ్యా నువ్వు చుట్టూ అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నేను రాలేను అక్కడికి, నువ్వే వచ్చేసి అని చెప్తారు. నేను రాలేని స్థితిలో వస్తావు, నా దగ్గరకు వస్తావు అని చెప్పి మళ్ళీ 8 డేస్లో సార్ అనుకున్న ప్రకారం మేడిపట్నం ఆఫీస్కి వెళ్ళి డ్రైవర్ని తీసుకుంటూ కలిసి వచ్చినాను. ఇక అది మెడికేషన్ తీసుకుంటూ నేను మెడిటేషన్లో 24 అవర్స్ మెడిటేషన్లో పడుకొనే ఉండేవాడిని బెడ్ మీద. అట్లా క్యూర్ అయిపోయాను. క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అప్పటికి మా ఇంట్లో వార్నింగ్స్, అసలు మెడిటేషన్ చేయడానికి వీల్లేదు, నాన్ వెజ్ తినాలా. సరే నాన్ వెజ్ తినలేదు. ఒకసారి బలవంతంగా మా వాళ్ళందరూ కలిసి డాక్టర్ కూడా అడ్వైజ్ చేసినట్టు, బోన్కి సంబంధించింది కాబట్టి కాల్షియం కావాలి నీకు, కనీసం ఎగ్ అన్న దిగు, మెడిసిన్ లాగా తీను అంటే నేను తినని చెప్పాను. మా వాళ్ళందరూ బలవంతంగా నోట్లో పెడతారు. ఆ రోజు వామిటింగ్ అయింది, కొంచెం ఇది ఒక భయం అనేది స్టార్ట్ అయింది లోపల. సాయంత్రం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే పత్రిసారథి ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు ఎవ్రీ ఈవినింగ్ 9కి గురువారం వచ్చేది, 9 to 9:15. అందులో చెప్తున్నారు, ఎవడైతే మాస్టర్ అయి ఉండి తెలిసిన తర్వాత కూడా వాడు మళ్ళీ శాకాహారి మాంసాహారం తింటాడో వాడంత వెదవలేడు, మాస్టర్ అదే వస్తుంది అంటారు. దానికి చెప్తున్నాను. ఆ రోజు అదే లాస్ట్ తినలేదు మళ్ళీ. ధ్యానం ఇప్పుడు అంతకుముందు నేను యోగాసనాలు రెగ్యులర్గా క్లబ్కి వెళ్ళి చేసుకునేవాడిని, ఆసనాలు వేసుకునేవాడిని. పత్రిక వచ్చిన అంతకుముందు కూడా ధ్యానం చేసేవాడిని. ధ్యానం చేస్తున్నామంటే ఏదో కొంచెం రిలీఫ్ దొరుకుతుంది, కొంచెం మెంటల్ పీస్ దొరుకుతుంది అనే ఇంటెన్షన్తోనే ధ్యానం. పత్రిక వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏంటంటే, మనకు ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు చేసుకోవాలి కాబట్టి ఆ 15 నిమిషాలు ఎటో వెళ్ళిపోయింది. ఎంత అవసరం అంటే మనకు ఎంత కావాలంటే అంత నేర్చుకోవడం, అంత ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మిగతా వాటితో ఆరోగ్యంగా ఇక్కడ ఆత్మజ్ఞానం దొరుకుతుందని అర్థమైపోయింది. వేరే ఇప్పుడు ఉంటుంది యోగాసనాలు, ప్రాణాయామం, అక్కడ శరీరానికి సంబంధించిన వారికి ఎప్పుడైతే మనం సత్యాన్వేషణ అనుకునేది ధ్యానంలో దొరుకుతుందని అర్థమైంది. ఆయన చూసిన తర్వాత ప్రతి ఒక్కరితో సింప్లిసిటీగా ఉండాలి, సింపుల్గా మనం వ్యవహరించాలి అనేది అయిపోయింది. ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే సాధ్యమైనంత వరకు 100% మనం అప్పుడు ప్యూరిఫై కాలేం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాం, మొదలైంది మన ప్రస్థానం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎరకతోని తప్పులు జరుగుతూ ఉంటాయి, అయినా సర్దిద్దుకుంటూ ముందుకెళ్ళాలనే ఒక ఈక్వాలిటీ, ఒకటి స్వార్థం లేకుండా పనిచేయడం అనేది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండాలి. ఈ ఉద్యమం ఆగదండి. ఇన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కళ్ళు చివరికి ఈ గొడుగు కిందకే వస్తున్న నమ్మకం నాకు ఉందండి. మళ్ళీ ధ్యానంలో ఉన్న రివల్యూషన్ మన తెలుగు వాళ్ళలో ఉన్నంత నిస్వార్థం వల్ల ఇంకెక్కడ కనిపించే ప్రతి పల్లెల్లో నేను తిరిగి చూసినాను సార్. అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉంది. ఒకసారి ఇక్కడే మన ప్రోగ్రాంలో ఈ పిరమిడ్ ఫస్ట్ టైం కట్టేటప్పుడు ఫండ్స్ ఆ మంత్లోనూ మరి ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయంటే సార్ ఇట్లా షర్ట్ పట్టుకొని తిరిగితే ఆడాళ్ళ గాజులు వేసినారు సార్. అది ఎంత అద్భుతం అంటే, అది ఉన్నా నా దగ్గర పర్సులో నుంచి మన మగాళ్ళం కాబట్టి 1000-500 ఉంటాయి, వేసేస్తారు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు కాబట్టి ఆడవాళ్ళు వేయాలంటే భర్త పర్మిషను, అత్తగారి పర్మిషను, అమ్మ పర్మిషన్ కావాలి. ఎంత త్యాగం, ఎంత సత్యాన్ని గమనిస్తే ఇలా చేయగలుగుతారు అన్నమాట. మా ఓన్ సిస్టర్ ధ్యానమాచక్రం విశాఖపట్నంకి వచ్చిండ్రు. అంతకుముందు 60 సంవత్సరాలు తను పూజలు పురస్కారాలు చేసిండ్రు. ధ్యానమాచక్రానికి వచ్చిన తర్వాత తను పూజలు మానేసింది 65 సంవత్సరాల వయస్సులో. ఆ సత్యం అవగతమైతేనే కానీ అది చేయలేని పని. ప్రతి ఒక్కరికి దైవభయము, దైవభక్తి, దైవ భీతి ఉంటుంది. ఆ భీతి లేకుండా వాళ్ళు నిర్భయంగా ధ్యానంలో ఉన్న సత్యాన్ని గమనించే కదా అంత అట్లాంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాల్సి చివరికి అదే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. టెండూల్కర్ ఉన్నాడు, జీవితంలో ఏది సాధించాలో అది అన్నీ సాధించినాడు. ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఏం సాధించాలో సాధిస్తారు, డబ్బులు సాధిస్తారు, చివరికి వచ్చి ఏదో ఒక మహారాజు దగ్గర కాళ్ళు పట్టుకొని శాంతి కావాలంటారు. కాబట్టి అల్టిమేట్ మళ్ళీ మహారాజు కావాల్సింది. ఎంత రాజు దేశానికి రాజు అయినా
అందులో మహారాజు దగ్గరకు వచ్చి శాంతి కోసం దేహి అని నిల్చుంటాడు. కాబట్టి చిన్నతనం నుంచే బ్యాలెన్సింగ్గా ఆధ్యాత్మిక జీవితము, ఈ ప్రాపంచిక జీవితం 2 బ్యాలెన్సింగ్గా చేస్తూ మన లైఫ్‌ను ధ్యానాన్ని మన దైనందిక జీవితంలో సుఖంగా జీవించడానికి